ఆ తర్వాత చీర ఇచ్చి ఇది మొదటి ప్రేమ కానుక అని గిఫ్ట్ ఇచ్చారు. అంతవరకు బానే ఉంది. మరి నిన్న రాత్రి ఏమన్నారు? ఎంత యారగెంట్లో మాట్లాడారు? రాధా గారు, మీరు ఒక్కొక్కసారి మురారి సినిమాలో మహేష్ బాబు లాగా సాఫ్ట్ గా మాట్లాడతారు, మరొకసారి పోకిరిలో మహేష్ బాబు లాగా టఫ్ గా కనబడతారు. అప్పుడప్పుడు బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు లాగా రఫ్ గా ప్రవర్తిస్తారు. మీ కోపాన్ని కొలిస్తే కేజీల్లో కాదండి, టన్నుల్లో వస్తుంది. మీ అంత ఈగోయిస్ట్ ని నేనెక్కడా చూడలేదు రాధా గారు. అలా అని మీరు చెడ్డవారు కాదు. మీ మంచితనాన్ని మీ ఆవేశం కమ్మేసింది అంతే. పొద్దున్నే షర్టు ప్యాంటు, ఇదిగో ఈ కోటు, కళ్ళజోడుతో పాటు అహంకారాన్ని కూడా పైన వేసుకుని బయలుదేరతారనుకుంటా. అసలు మీ వాకింగ్ స్టైలే ఎంత ఘోరంగా ఉంటుంది. నా వాకింగ్ స్టైల్ ఎంత చెత్తగా ఉంటుందో. ఏ ఆగు. ఏం చేస్తున్నావు ఇక్కడ? కాఫీ ఇద్దామని వచ్చాను రాధా గారు. నా రూమ్ కి రావద్దని చెప్పాను కదా. చెప్పారు, కానీ కాఫీ ఇద్దామని వచ్చాను. మరి ఇదేంటి? ఇదా వాష్ చేద్దామని తీసాను. అది ఆల్రెడీ వాష్ చేసిందే. అయ్యో సారీ రాధా గారు, వాష్ చేయలేదేమోనని తీసి పట్టుకోవడానికి కుదరలేదని ఇలా వేసుకున్నాను అంతే. ఇదిగోండి. ఏ ఆగు. ఏంటి రాధా గారు? ఆ గ్లాసెస్ తీ. గ్లాసెస్ బాగున్నాయని ఇలా కళ్ళకు పెట్టుకున్నాను అంతే. ఇంకొకసారి నేను లేనప్పుడు నా రూమ్ లోకి వస్తే నేను రానులేండి. అమ్మయ్యా, నీలాగే ఆయన కూడా అర్థం కాడు. నీ ఇంట్లో నీ వాళ్ళ సంతోషంగా ఉండటం కూడా నీకిష్టం లేదు. నువ్వే మనిషివి, నీదేం బతుకు. మెతుకు లేకపోతే బతుకు లేదనుకునే నువ్వు బతుకుల గురించి మాట్లాడద్దు. నీ కన్న కొడుకు సంసారాన్ని నాశనం చేయాలని చూసావు. వాళ్ళ శోభనం జరగకుండా కుట్రలు చేశావు. అదే ఎదుటి వాళ్ళని చులకన చేసి మాటలు అనడానికి, వాళ్ళని అవమానించడానికి అయితే బాగా నోరొస్తుంది. మేడం, ఇక్కడున్నారా? ఏంటి మేడం, ఏదో ఆలోచనలో ఉన్నారు? ఆ ఆలోచన అవకాశం కోసం నన్ను ఇంతవరకు ఎవరూ రాణమ్మ పిలిచినట్టు ఏకవచనంతో పిలవలేదు. అలా అందరిలో అవమానించలేదు. మిమ్మల్ని అలా అన్నప్పుడు ఆ మాటలు విన్న నాకే రక్తం మరిగిపోతూ ఉంటే ఆ మాటలు పడిన మీకెలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను మేడం. వాళ్ళు ఈ తారని ఒకవైపు మాత్రమే చూశారు, రెండో వైపు చూడలేదు. ఇక మీదట వాళ్ళకి నా అసలు రూపం చూపిస్తాను. తారా మేడం. సునీత, మీకు విషయం చెప్పాలని ఉన్నపలంగా వచ్చేసాను నేను. ఏంటది? అదేనమ్మా, ఆ రాణమ్మ మా గ్రూప్కి లీడర్ కదా. ఈరోజు మా గ్రూప్కి లోన్ డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి. ఆ డబ్బులు తీసుకోవడానికి రాణమ్మ వెళ్తుంది. గ్రూప్ అంటే చాలా మంది డబ్బులు తీసుకుంటారు కదా? అవును మేడం. మంచి న్యూస్ చెప్పావు సునీత. నేను మీ మనిషినమ్మా. అక్కడ ఏం జరిగినా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే కదా. నాకు కావలసిన అవసరాలన్నీ మీరు తీరుస్తున్నారు. ఇలానే ఎప్పటికప్పుడు అన్నీ చెప్తూ ఉండు. నీకు కావలసినవి నేను చూసుకుంటాను. సరే మేడం, వెళ్ళొస్తాను.
శిఖర, అవకాశం వచ్చింది. నన్ను అవమానించిన వాళ్ల మీద అంతకంతకు పగ తీర్చుకునే సందర్భం వచ్చింది. మేడం, మీరిచ్చే కౌంటర్కి వాళ్ళు ఇంకెప్పుడు మీ ముందు నోరు తెరవరు. నోరే కాదు, నా ముందు తలెత్తి నిలబడ్డానికి కూడా భయపడేలా చేస్తాను. ఆ రాణెమ్మని, రాణెమ్మ కుటుంబాన్ని రోడ్డు మీద పడేలా చేస్తాను. ఎదిగో అమ్మా, గ్రూప్ డబ్బులున్న బ్యాగ్. అమ్మా, ఈ డబ్బుల వ్యవహారం నువ్వెందుకు చూసుకోవడం? ఇంకెవరికైనా మీ గ్రూప్లో వాళ్ళని చూసుకోమనొచ్చు కదా. నేనే కదే గ్రూప్ లీడర్ని. లోన్కి అప్లికేషన్ పెట్టాలన్నా, శాంక్షన్ అయిన లోన్ డబ్బులు తీసుకురావాలన్నా, ఆ డబ్బుల్ని గ్రూప్ వాళ్ళకి పంచాలన్నా నా చేతుల మీదుగానే జరగాలి. ఇంత డబ్బు నువ్వు ఒక్కదానివే ఎందుకు తీసుకువెళ్ళడం? నాన్ననైనా రమ్మని చెప్పకపోయావా? నాకేమన్నా కొత్తనే? ఇలా లోన్ డబ్బులు తీసుకువెళ్ళడం చాలాసార్లు చేశానే. అది కాదమ్మా, అసలే రోజులు బాలేవు. మన జాగ్రత్తలో మనముంటే మంచిది కదా. కృష్ణ, నాకేం భయం లేదు. జాగ్రత్తగా ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి మెంబర్స్కిస్తాను. సర్లే అమ్మా, ఏదో నువ్వు రమ్మన్నావని వచ్చేసాను. నాకు అర్జెంటు పనుంది, అది చూసుకుని ఇంటికొచ్చేస్తాను. సరేనే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఉమ్. ఆ ఆటో సరే, వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళి కృష్ణ. పోనీ బాబు. ఏంటి బాబు ఆటో ఆపావు? వాళ్ళిద్దరూ నా ఫ్రెండ్స్ మేడం, కాస్త మనతో పాటు ముందుకొస్తారు. నా ఒక్కదానికే కదా బాబు ఆటో మాట్లాడుకుంది. కాస్త ముందు దిగిపోతారు మేడం. అది కాదు బాబు, ఇలా మధ్యలో ఎవరిని పడితే వాళ్ళని ఎక్కించుకోవడం. ఇక్కడ దాకానే, ఏం కాదులే అమ్మా. అరే రండ్రా. ఏయ్, ఎవరా మీరంతా? నా బ్యాగ్ వదలండి. ఏయ్, అరవకుండా బ్యాగ్ ఇవ్వు. రేయ్, బ్యాగ్ వదలరా, వదలు. ఏయ్, మర్యాదగా బ్యాగ్ ఇవ్వు. ఏయ్, ఇవ్వను, నా బ్యాగ్ ఇవ్వను. ఏయ్, ఇవ్వు ఇవ్వు. వదలు. బ్యాగ్ వదలమన్నాను కదా. వదలండి నా బ్యాగ్ ని. కాపాడండి, ఇవ్వమన్నానా? ఎవరైనా కాపాడండి. అయ్యో, ఎవరైనా కాపాడండి. ఇవ్వు. కాపాడండి, వదలరా, వదలు. నువ్వెంత అరిచినా ఈ చుట్టుపక్కల్లో వినేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయ్యో, కాపాడండి, కాపాడండి. ఇవ్వు. ఏయ్, వదలరా. అయ్యో, ఏయ్. ఆటో, ఏయ్, నా బ్యాగు. అయ్యో, ఆగండి, బ్యాగ్ రా, ఆగండి, నా బ్యాగ్ రా. రేయ్, ఆగండి రా. రేయ్, దాంట్లో డబ్బులున్నాయిరా. అయ్యయ్యో, అయ్యో, నా బ్యాగు. ఆ డబ్బుల మీద ఎన్నో జీవితాలు ఆధారపడి ఉన్నాయిరా. అయ్యో, ఎవరైనా కాపాడండి. అయ్యో, ఆగరా. నా డబ్బులు ఇచ్చేయండిరా. రేయ్,
రేయ్ మీ కాళ్ళు పట్టుకుంటాను రా, దయచేసి డబ్బులు ఇచ్చేయండి రా. రేయ్ అయ్యో రేయ్ ఆగండి రా, డబ్బులు రా. దేవుడా ఏం చెయ్యాలి? అయ్యో చెప్పు. మేడం, మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాం. ఆ డబ్బు మా చేతికొచ్చేసింది. వెరీ గుడ్. కొన్ని రోజులు ఎవరికంటా పడకుండా ఉండండి. ఏం చెయ్యాలో నేను చెప్తాను. అలాగే మేడం. దొరికావే రాణెమ్మ. ఇప్పుడు చెప్తా నీ పని. రాణమ్మా, రాణమ్మా, అన్నయ్య రాణమ్మను ఒకసారి పిలవరా. రాణమ్మ బ్యాంక్ పని మీద వెళ్ళి ఇంకా రాలేదమ్మా. ఇంకా రాకపోవడం ఏంటి? ఎప్పుడు అనగా వెళ్ళిందో బ్యాంక్కి. అదిగో రానమ్మొచ్చింది. ఏమైంది రాణమ్మ? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో ఏమైందో చెప్పు రాణమ్మా. ఏం మాట్లాడకుండా అలా ఏడుస్తున్నావేంటి? ఇంతకీ మా లోన్ డబ్బులు ఎక్కడా? నిన్నే రానమ్మా, మన లోన్ డబ్బులు బ్యాంకు నుంచి తీసుకొచ్చావా లేదా? తీసుకొచ్చానమ్మా. తీసుకొస్తే మరేవి? ఆ డబ్బుల్ని ఆటోలో తీసుకొస్తుంటే దారిలో దొంగలు ఆ డబ్బులున్న బ్యాగ్ ని తీసుకెళ్ళిపోయారమ్మా. చెప్పిన కట్టుగదలు చాలేమ్మా. ఆ డబ్బెక్కడ దాచావో చెప్పది ముందర. నేను నిజమే చెప్తున్నాను. నిజంగానే ఆ డబ్బుల్ని దొంగలు లాక్కెళ్ళిపోయారు. ఆ డబ్బులు మాకెంత అవసరమో నీకు తెలుసు కదా రానమ్మా. తెలుసు. వాళ్ళు నా చేతుల్లోంచి డబ్బులు లాక్కెళ్ళిపోతుంటే నేనేమీ చెయ్యలేకపోయానమ్మా. మా డబ్బుల్ని నొక్కేయాలని నువ్వు డ్రామాలాడుతున్నావని అర్థమైంది. నీ దొంగ ఎడుపులో ఆపు. గీత, మేము ఎలాంటి వాడమో నీకు తెలీదా? తెలుసు, కానీ డబ్బుతో వ్యవహారం కదా. ఇన్ని రోజులు మంచితనం ముసుగేసుకొని ఇప్పుడు ఆ ముసుగు తీసి మీ దుర్బుద్ధి చూపించుండొచ్చు కదా. నా ఇంటికొచ్చి నా గుమ్మంలో నుంచొని మినిమం గౌరవం కూడా ఇవ్వకుండా నోటికొచ్చినట్టు వాగావు కదా. అంతకు 10 నువ్వు అనుభవించేలా చెయ్యకపోతే నేను తారనెలా అవుతాను? సత్య ప్రమాణకంగా నేను చెప్పిందంతా జరిగిందమ్మా. నన్ను నమ్మండి. ఏంటి మా వియ్యపురాల్నిలా నిలదీసి మాట్లాడుతున్నారు?
మీ వియ్యప్రాలు కాబట్టి ఇప్పటి వరకు చాలా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం. లేకపోతే ఈవిడ చేసిన పనికి ఈ పాటికి రోడ్డు మీదకి లాక్కెళ్లేవాళ్ళం. ఏంటి రాణమ్మ ఇది? వీళ్ళంతా మీ బస్తీ వాళ్లే కదా? వీళ్ళందరే కదా మీ బలం. మరిప్పుడేంటి మీ వాళ్ళంతా మీకే రివర్స్ అయ్యారు? మా మహిళా సంఘం డబ్బులు బ్యాంకు నుంచి డ్రా చేసి తీసుకొస్తూ దారిలో ఎవరో దొంగలు పడ్డారు, డబ్బులు లాక్కెళ్ళిపోయారని చెప్తే నమ్ముతామా? సిటీలో పట్టుపగలు ఇలా దొంగతనాలు కూడా జరుగుతాయా? అంతా ఈమె ఆడుతున్న డ్రామా. నాకు డ్రామా ఆడాల్సిన పనేంటమ్మా? ఆ అవసరం కూడా నాకు లేదు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. అదే కదా వీళ్ళందరి అనుమానం. అస్సలిలా జరగదు. కానీ ఇప్పుడు నీ ఏడుపు చూస్తుంటే మాత్రం దొంగేడుపులాగే ఉంది. ఏంటో మీ వల్ల, మీరు చేసే కక్కుర్తి పనుల వల్ల మీ ఇంటి పిల్లని చేసుకున్నందుకు మాకు, మా ఇంటికి చెడ్డ పేరొస్తుంది. అందుకే మేడం, సంబంధం కలుపుకోవాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమంటారు. నేను వీళ్ళని చూసే ఆ విష్ణుని వద్దన్నాను, కానీ నా కొడుకు ఆగలేదు కదా. అదే అదనుగా వీళ్ళు దొంగతనంగా పెళ్లి చేసేశారు. ఏం చేస్తాం? వచ్చావా కృష్ణ? ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఇందాక డ్రా చేసిన మహిళా సంఘం డబ్బులు కొందరు దొంగలు లాక్కుని వెళ్ళిపోయారే. ఏదో చిన్నపిల్లల దగ్గర చాక్లెట్ ఎత్తుకుపోయినట్టు చెప్తోంది. అదేదో నువ్వే చూడు కృష్ణ. ఏం చేస్తారో మాకు తెలియదు. మా డబ్బులు మాకు కావాలి. నువ్వే ఇప్పించాలి కృష్ణ. ఏంటి, ఈ కృష్ణ మీకు డబ్బులు ఇప్పిస్తుందా? మీరు అడుగుతుంది ఎలా ఉందో తెలుసా? అవినీతి రాజకీయ నాయకుల్నే అవినీతి మీద చట్టాలు రాయమన్నట్టు ఒక దొంగ గురించి మరొక దొంగకి కంప్లైంట్ ఇచ్చినట్టుంది. అంటే దొంగలమనా మీ ఉద్దేశం? 100% మీరు, మీ ఫ్యామిలీ అంతా దొంగలే. ఎందుకు మా అమ్మని కావాలని ఇలా అవమానించాలని చూస్తారు? కావాలని ఎవరూ అనుమానించరు. నువ్వు చేసిన పనులను బట్టే నిన్ను మేడం గారు దొంగ అంటున్నారు. అంత దొంగ పని నేనేం చేశాను? ఒక్క సెకండ్ ఉండు. నువ్వెంత దొంగవో, నా ఇంటి నుంచి ఏం దొంగతనం చేశావో నిరూపిస్తాను. నా ఇంట్లో నుంచి 25,000 దొంగతనం చేసి ఈ కృష్ణ వాళ్ళమ్మకిచ్చింది. ఆ దొంగ సొమ్ము ఈ రాణెమ్మ తీసుకుంది. ఒక్కసారి దొంగ సొమ్ముకి రుచి మరిగాక మీ లోన్ డబ్బులు కూడా మోసం చేసి దాచుకునుంటారు. మీరు చెప్తున్నది నిజం కాదు. వీడియోలో నువ్వు మీ అమ్మకి డబ్బులు ఇవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఈ వీడియో బయటపడితే మీ పరువుతో పాటు మా మేడం గారి పరువు కూడా పోతుందని ఇన్ని రోజులు నువ్వు దొంగవని తెలిసినా కూడా చాలా కామ్గా ఉన్నారు. లేదు, ఆ డబ్బులు మా అమ్మ నా బ్యాగ్ లో పెట్టి మర్చిపోయింది. అవి తీసుకుని వెళ్ళి మళ్ళీ మా అమ్మకి ఇచ్చాను, అంతే. తప్పుని కప్పిపుచ్చుకోవడానికి 1,00,000 అబద్ధాలు చెప్పొచ్చులే కృష్ణ. పెద్దమ్మా, ఆ డబ్బులంటే మేడం గారికి లెక్కలేదు కాబట్టి వదిలేశారు.
కానీ మహిళా సంఘం డబ్బులు అంటే అందరి డబ్బులు. పాపం ఎక్కడ దాచారో ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. నాకేం తెలీదే, జరిగింది నిజం. ఆ డబ్బుల్ని దొంగలు ఎత్తుకెళ్ళిపోయారే. అలా కాదు రాణిమ్మా, పాపం వీళ్ళందరికీ ఆ లోన్ డబ్బులు చాలా అవసరమై ఉంటుంది. ఇచ్చేయండి. అయ్యో, మా డబ్బులు మాకిస్తావా లేదా? ఏదైనా చెయ్యి, మా డబ్బులు మాకివ్వు అంతే.